హలో అండి అందరికీ. మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆర్ఆర్సీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సౌత్ ఈస్టర్న్ రైల్వే ద్వారా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ గురించి మనం పూర్తిగా వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ నోటిఫికేషన్ మనకి సౌత్ ఈస్టర్న్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి అయితే రిలీజ్ అయింది. డేట్ వచ్చేసి 13th మే రోజు అయితే ఈ నోటిఫికేషన్ మనకు రిలీజ్ అయ్యింది. ఆన్లైన్ అప్లికేషన్ కూడా 13th మే నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 12th వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్కి రెగ్యులర్ రైల్వే ఎంప్లాయీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము వేకెన్సీస్ మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించింది. వీళ్ళ శాలరీ వచ్చేసి 5200 నుంచి 20200 వరకు అయితే ఉంటుందనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 827 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందులో. దీనికి 10th క్లాస్ మరియు ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా 10th తర్వాత ఏదైనా అప్రెంటిస్షిప్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా మెకానికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్లో 3 years డిప్లొమా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లై చేసుకున్న తర్వాత సింగిల్ స్టేజ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్లు అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ట్రైన్స్ మేనేజర్ అంటే గూడ్స్ సంబంధించిన పోస్టులకు సంబంధించి వీళ్ళ శాలరీ వచ్చేసి సేమ్ 5200 నుంచి 20200 లోపు అయితే ఉంటుందనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. దీంట్లో మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 375 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి అప్లై చేసుకోవడానికి డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా సేమ్ సింగిల్ స్టేజ్లో సిబిడి టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్లు అయితే ఉంటాయి. మనకి దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.rrcacr.co.in. దీని ద్వారా మనము అప్లికేషన్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి 42 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 47 years మరియు ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 45 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జనరల్ క్యాండిడేట్స్కి అయితే 18 నుంచి 42 years వరకు, ఓబీసీ వాళ్ళకి 18 నుంచి 45 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 18 నుంచి 47 years వరకు అయితే ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకి ప్రూఫ్ ఆఫ్ ఏజ్ దానికి సంబంధించిన అయితే మెట్రికులేషన్ సర్టిఫికేట్ అయితే అంటే 10th క్లాస్ మెమో ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీ వచ్చేసి నిల్ అండి. ఎగ్జామ్ ఫీ అయితే ఏమీ లేదు. మనకి అప్లికేషన్ని ఆన్లైన్లో ఏ విధంగా ఫిల్ చేయాలో కూడా వీళ్ళు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. వీటి ప్రకారం మనం ఆన్లైన్ అప్లికేషన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ మోడ్ వచ్చేసి మనము ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళైతే నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళైతే ఎంప్లాయీకి సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అయితే మనకి సిబిటి టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఒకటి కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి 100 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. 90 minutes టైం అయితే ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఈ సిబిటి టెస్ట్లో అన్రిజర్వ్డ్ కేటగిరీకి 40% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఓబీసీ వాళ్ళకి 30%, ఎస్సీ వాళ్ళకి 30%, ఎస్టీ వాళ్ళకి 25 మార్క్స్ వస్తే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అంటే 100కి జస్ట్ 25 మార్క్స్ వస్తే చాలు వీళ్ళు జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 12th లోపలైతే మనము అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు అప్లై చేసుకుంటున్నట్లయితే వాళ్ళకు ఒక అనెక్సర్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్న వాటి ప్రకారం వీళ్ళు డీటెయిల్స్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉండాలనేసి కూడా వీళ్ళకు ఒక ఫామ్ అయితే ఇచ్చారు. ఆ ఫామ్ ప్రకారం వీళ్ళు డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఈ విధంగా వీళ్ళు ఫామ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ప్రకారము వాళ్ళ క్యాండిడేట్స్ వాళ్ళ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 10th తర్వాత ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు లేదా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.